వైసీపీ పాలనలో జగన్ విలాసాలకు 5,701 కోట్ల రూపాయల ప్రజాధనంతో జగన్ జల్సా పథకాన్ని అమలు చేశారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాధనాన్ని జగన్ ఏ విధంగా దుర్వినియోగం చేశారో వివరించారు. జగన్ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని 5,701 కోట్ల రూపాయలతో జల్సాలు చేశారని, కేవలం ఎగ్ పఫ్లు తినడానికి 3.62 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ యొక్క పాత్ర లేకపోయినా అధికార పార్టీ సభ్యులందరూ కూడా అడిగిన వాటికి అన్నిటికీ గౌరవ మంత్రులందరూ కూడా చాలా నిర్మాణాత్మకంగా బాధ్యతతో సమాధానం చెప్తూ వచ్చారు. సభ కూడా చాలా సజావుగా ఏదో మా పార్టీ వారిని ప్రశ్నించేది కాకుండా అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా సరైన సమాధానంతో మంత్రులందరూ కూడా రావడం, గత 5 సంవత్సరాలు లేని కొత్త విధానం తేవడం శుభ పరిణామం. అలాగే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం, జగన్ జల్సా పథకం అచ్చంగా దాని విలువ 5,701 కోటి రూపాయలు. ఆ ఖర్చు ఎలాగంటే ప్యాలెస్లో పెన్నులకి పేపర్లకి 9,84,00,000, ప్యాలెస్ ఫెన్సింగ్ కోసం 12,85,00,000, సచివాలయాలకి రంగులు వేసి తొలగించేందుకు 3,000 కోట్లు, సర్వే రాళ్ల మీద జగన్ ఫోటోలు వేసేందుకు 700 కోట్లు, రుషికొండపై విలాసవంతమైన భవన నిర్మాణం కోసం 430 కోట్లు, ప్రకటనల పేరుతో సాక్షికి దోచిపెట్టింది 500 కోట్లు, పట్టాదార పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోల కోసం 13 కోట్లు, ప్యాలెస్లో ప్రభుత్వ ఖర్చుల కోసం 15,25,00,000, ప్యాలెస్లో ఎగ్ పఫ్లు తినడం కోసం ఖర్చు 3,62,00,000, మద్యం షాపులో ఎలకలు పట్టడం కోసం 1,36,00,000, ప్యాలెస్ వద్ద 986 మంది సెక్యూరిటీ ఖర్చు 1,000 కోట్లు, ప్యాలెస్ ప్రహరీకి అయిన ఖర్చు 10 కోట్లు, ప్యాలెస్ ముందు రోడ్డు నిర్మాణం కోసం ఖర్చు 5 కోట్లు, జగన్ ఫ్యామిలీ పర్సనల్ టూర్ ఖర్చు 22,52,00,000, ప్యాలెస్లో తాత్కాలిక పన్నుల ఖర్చు 22,50,00,000, మొత్తం వెరసి 5,701 కోటి రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు గత 5 సంవత్సరాలు. సరే, జగన్మోహన్ రెడ్డి ఒక ఖ్యాతి భారతదేశం నుంచి ప్రపంచ దేశాలకి వ్యాపిస్తూ ఉంది. అంటే సిబిఐ నుంచి యుఎస్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళిపోయింది. ఎంత గొప్పటి అచీవ్మెంట్ అండి ఇది. మన గత 5 సంవత్సరాల ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పటి విజయం అది. సిబిఐ నుంచి యుఎస్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. తప్పకుండా క్విట్ ప్రోకో కింద ఈ కేసు మళ్ళా ఓపెన్ అవుతుంది. ఏదైతే అదానీ ఇష్యూ ఉందో మరొక కేసు, ఆ పార్టీ నాయకులు నిద్రలే వాళ్ళకి. నిన్ననే ఆ పార్టీ మాజీ మంత్రి, ప్రస్తుత జనసేన పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. ఏ శ్రీనివాస్ గారు అండి? బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు నిద్రపోతే ఉదయం 1 గంటకి అధికారులు వచ్చి ఈ పేపర్ల మీద మిమ్మల్ని సంతకం పెట్టమంటున్నారు సీఎం గారు అని అన్నారట ఆయన. అప్పుడు మంత్రి చూసి, ఏంటి ఇది, ఈ ఎంఓయూలు ఏంటి, విధానం ఏంటి, రాత్రి 1 గంటకేంటి, నేను పెట్టను అంటే క్యాబినెట్లో అప్రూవ్ చేసుకొని చేసేసుకున్నారు. ఆయనే చెప్తా ఉన్నారు. ఈరోజు వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. అసలు కరప్షన్ ఎలా చేయాలో ప్రపంచ దేశాలన్నింటిలోనూ పోటీ పెడితే తప్పకుండా గోల్డ్ మెడల్ జగన్కే వస్తుంది. ఆయనే సాధిస్తాడు. మాకు ఆ విశ్వాసం ఉంది. ఈ అంశంతో మరింత మా విశ్వాసం బలపడతా ఉంది. ఈరోజు అదానీ యుఎస్ కేసు ఎలిగేషన్లో ప్రైమ్ అక్యూజ్, మొదటి ముద్ద A1, ఎక్కడ చూసినా ఆయన ఇంకో వ్యక్తికి అవకాశం ఇవ్వడు. A1 అన్నది ఆయన బ్రాండ్. A1 జగన్ అన్న.
ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతా ఉంది, గత 5 సంవత్సరాలు ఇంతటి అవినీతి పరుడు పరిపాలించారు, ఇన్ని అవినీతిపరమైన కార్యక్రమాలు చేశారన్నది రాష్ట్ర ప్రజలకి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అలాగే ఈ శాసనసభలోని అనేకమైన బిల్స్ ఆమోదం పొందినాయి. గత 5 సంవత్సరాలు మీరు చూశారు, ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక దురుద్దేశంతో కేవలం సామాన్యుడు యొక్క భూమిని కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని లాగేసుకోవాలన్న దురుద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఎన్నికల ముందు మేము చెప్పాం, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేస్తామని. అధికారంలోకి వచ్చాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేయడంతో పాటు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిషేధం చట్టం 2024ని తీసుకురావడం జరిగింది. మొన్న శాసనసభలో దాని ఆమోదం కూడా పొందడం జరిగింది. అంటే దాని ద్వారా ఏమిటి అంటే, ఎవరైనా భూమిని ఆక్రమిస్తే అన్యాయంగా ఇక వారు బయటికి తిరగలేరు. 6 నెలల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి చట్టపరమైన చర్యలు తీసుకోబోతా ఉన్నాం. డిఎస్పీ స్థాయి అధికారితో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. 6 నెలల్లో ఇంకా వారు బయటికి తిరిగే ప్రసక్తే ఉండదు. గత 5 సంవత్సరాలు మీరు చూశారు, పేదవాడు భూములకి వీరే సర్వే చేసేస్తారు, మళ్ళీ సెటిల్మెంట్కి వీరే పిలిపించుకుంటారు, దాంట్లో సగం భూమి వాళ్ళకి ఇచ్చేయమంటారు. ఇంకా ఎవరైనా సరే పేదవాడి జోలికి వెళ్ళినా, సామాన్యుడు ఒక ఆస్తి జోలికి వెళ్ళినా ఈ యొక్క ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏదైతే ఉందో చాలా కఠినమైన చర్యలు ఉంటాయి ఆ యాక్ట్ ద్వారా. మేము మరలా చెప్తా ఉన్నాం, వాళ్ళ మాదిరిగా చెప్పే ప్రభుత్వం కాదు ఇది, చేసే ప్రభుత్వం. మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం ఇది. ఇచ్చిన ప్రతి మాటకి కట్టుబడి ఉన్నాం. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ గురించి పదే అనేవారు వీళ్ళు. మాటికి మాకు ఆపాదించేవారు, కానీ ఏనాడు కూడా దాని మీద శ్రద్ధ వహించలేదు, వాటిని చర్యలు తీసుకోవడానికి ఉత్సాహం కూడా చూపించలేదు, చొరవ తీసుకోలేదు. మేము వచ్చి 5 నెలలు అయింది. మీ భద్రత మా బాధ్యత ద్వారా అనేక కార్యక్రమాలు చేశాం. 57 మంది పైన గంజాయి కేసు కట్టించాం రాజమండ్రి సిటీలో. 4-5 మీద ఆకతాయిలు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాలన్నింటికి మూలాలు ఉన్నారో వాళ్ళపైన రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఉంచున్నాం. చాలా చోట్ల సీసీ కెమెరాలు సొంత ఖర్చులతో పెట్టించున్నాం. ఇదే అంశాన్ని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాం.